ఈ పన్నీర్ వెజ్ సలాడ్ తింటుంటే చాలా క్రంచీగా అండ్ సాఫ్టీగా యమ్మీగా ఉంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ పన్నీర్ సలాడ్ని రోజు డిన్నర్లో తింటే వెయిట్ లాస్ అవుతారు అండ్ స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ముందుగా నేను క్యాబేజ్, బ్రోకలీ, క్యారెట్ చాప్ చేసుకొని బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నా. ఇందులో కొంచెం వాటర్ అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల దాంట్లో ఉన్న ఫర్టిలైజర్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. ఈ వెజ్జెస్ అన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో ఈ టైంలో నేను ఆనియన్స్, క్యాప్సికమ్ అండ్ పన్నీర్ని చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మీ అందరికీ తెలిసిందే పన్నీర్ ఈజ్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో నేనైతే నా దగ్గర ఉన్న వెజ్జెస్తో నేను సలాడ్ చేసుకున్నా. మీ దగ్గర ఏ వెజ్జెస్ అయితే అవైలబుల్గా ఉంటాయో ఆ వెజ్జెస్ యూస్ చేసుకొని ఆ రోజు మీకు నచ్చిన వెజిటేబుల్స్ యూస్ చేసుకొని సలాడ్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ 10 మినిట్స్ ఆ సోక్ చేసిన వెజ్జెస్లో ఉన్న వాటర్ తీసేసి నేను ఫ్రెష్గా మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని అండ్ దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకున్నా. సో నేను ఇక్కడైతే జనరల్గా వెజిటేబుల్స్ అనేది 10 మినిట్స్కి మించి బాయిల్ చేయను. సో మనకి ఏదైనా హాఫ్ కుక్డ్ ఉంటేనే అది బాగుంటుంది. సో మీకు నచ్చినట్టు మీరు ఎలా కుక్ చేసుకుంటే తినగలరో అలా కుక్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఏ పించ్ ఆఫ్ టర్మరిక్ యాడ్ చేసుకుంటున్నా. సో మనకైతే గ్యాస్ స్కార్సిటీ అయితే ఉంది. సో దానివల్ల నేను ఇక్కడ ఇండక్షన్ యూస్ చేస్తున్నా. సో మీరు కూడా గ్యాస్ ఉన్నా లేకపోయినా ముందుగా బుక్ చేసుకోండి. మనం న్యూస్లో వింటున్నాం కదా, సో గ్యాస్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది అని. సో ఇలా ఎన్ని రోజుల్లో చూద్దాం. సో మధ్య మధ్యలో కొంచెం అట్లా మిక్స్ చేసుకోండి, అంటే పైన ఉన్న వెజిటేబుల్స్ కొంచెం సరిగ్గా బాయిల్ అవ్వకపోవచ్చు. సో వన్స్ బాయిల్ అయిపోయిన తర్వాత నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. మీరు ఆ బ్రాత్ని సూప్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ మనం రైస్ కుక్ చేసుకున్నప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ వాష్ చేసుకొని ఉన్నాను కదా. ఇక్కడ నేను వేరే ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయ్యాక ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ని స్టిర్ ఫ్రై చేస్తున్నాను. నాకైతే ఎప్పుడు ఈ ప్యాన్లో ఫ్రై చేసిన ప్యాన్కి మొత్తం పన్నీర్ ఇలా స్టిక్ అయిపోతూ ఉంటుంది. ఏమైనా రెమెడీ తెలిస్తే నాతో షేర్ చేసుకోండి. సో యూ కెన్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న పన్నీర్ని నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసా అండ్ అదే ప్యాన్ యూస్ చేసి ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని జస్ట్ స్టిర్ ఫ్రై చేసిన. వన్స్ ఇది 2 మినిట్స్ స్టిర్ ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. వన్స్ బాయిల్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ యాడ్ చేశాక ఒక 2 to 3 మినిట్స్ లిడ్ పెట్టేయండి. నెక్స్ట్ కొంచెం కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, పెప్పర్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని స్టవ్